నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. సో ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ ఉంది కదా, దానికి సంబంధించి అండ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్కి సంబంధించి, అలాగే మనకి రీసెంట్గా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది. సో త్వరలో ఈ యొక్క స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అలాగే ఎస్ఐపిసికి సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు, అలాగే వివిధ రంగాల్లో ఏ డిపార్ట్మెంట్స్లో అయినా కానీ వచ్చే నోటిఫికేషన్స్లో ఉన్న జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ పోర్షన్కి సంబంధించి కంప్లీట్గా ఈ రోజు నుంచి మనం సిరీస్ లాంచ్ చేయబోతున్నాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఈ రోజు నుంచి మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ సిరీస్లో భాగంగా ఓన్లీ ఎస్ఎస్సి సిజిఎల్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లోనూ ఎందులో అయినా కానీ మీరు జిఎస్లోంచి అండ్ కరెంట్ అఫైర్స్లోంచి తప్పకుండా ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్ అన్నిటినీ కూడా ఈ సిరీస్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్ సెషన్స్ ద్వారా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో దట్ మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరూ కూడా బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, మనం ప్రీవియస్గా డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే వాళ్ళం కదా, అలాంగ్ విత్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్స్. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామినేషన్స్ షెడ్యూల్స్ వల్ల కొంచెం బ్రేక్ రావడం జరిగింది. సో ప్రీవియస్గా మనం ఎలా అయితే ఆర్టికల్స్తో సహా న్యూస్ పేపర్స్, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ కవర్ చేసి డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా అయితే డిస్కస్ చేసుకునే వాళ్ళమో, అదేవిధంగా మీకు 1 or 2 డేస్లో మళ్ళీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి డైలీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ రెండింటినీ కలిపి అలాంగ్ విత్ అవర్ యాప్, మన యాప్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కోర్స్ సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ ఏదైతే ఉందో మన యాప్లో మీరు చూసే ఉంటారు, అది ఈ మూడింటిని కూడా ఇంటిగ్రేటెడ్గా హోలిస్టిక్గా మీరు ప్రిపేర్ అయితే కనుక, మీరు ఫాలో అయితే కనుక, మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా రాయండి, అందులో జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 99% మార్క్ అనేది విఎంఆర్ లాజిక్స్ అనేది చూపిస్తుంది మీకు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన ఫస్ట్ సెషన్ కాబట్టి స్టార్ట్ చేయడానికంటే ముందు అందరికీ, ఆస్పిరెంట్స్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఓకే, అందరూ కూడా రెస్పాన్సిబుల్గా నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే వచ్చే టైం కల్లా మీ యొక్క డ్రీమ్ జాబ్స్ అచీవ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. సో ఈరోజు మన సిరీస్లో కొన్ని టాపిక్స్ చెప్తా నేను, 2 ఇంపార్టెంట్ టాపిక్స్, అస్సలు వదలకూడని 2 ఇంపార్టెంట్ టాపిక్స్. అవేంటి అంటే, ఒకటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచెస్ ఏంటి అనేది చూద్దాం మనం. ఏవి ఉన్నాయి, ఏవి లేవు అని ఆప్షన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేషన్స్. ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్సే కావచ్చు, లేదు అంటే ఏదైనా సెపరేట్ ఆర్గనైజేషన్స్ లైక్ సిబిఐకి సంబంధించి, తర్వాత ఆర్పిఎఫ్ ఈ యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఆ ఆపరేషన్స్ నేమ్స్ ఇస్తారు, అది ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారు అని అడుగుతారనమాట. లేదు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఆపరేషన్స్ నేమ్స్ ఇచ్చి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి లాంచ్ చేసిన ఆపరేషన్ అని అడగొచ్చు. లేదు అంటే ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ కనుక తీసుకుంటే పర్టికులర్గా మిలిటరీ ఆపరేషన్స్లో ఇయర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే ఏ దేశానికి అగెయిన్స్ట్గా లాంచ్ చేసిన ఆపరేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇట్లా ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాం. ఓకేనా, సో మీరు చూసే ఉంటారు, ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం ఈ యొక్క 13th నుంచి 16th వరకు ప్రతి ఒక్క కోర్స్ మీద 50% ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులోనూ ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ కోర్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్ 90% ఆఫర్ అనేది మీ అందరికీ రావడం జరుగుతుంది. అంటే మీకు ఓన్లీ 100 రూపీస్కి మాత్రమే మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కోర్స్ వస్తుంది అనమాట. ఒకసారి యాప్ ఓపెన్ చేసి ఆల్రెడీ ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. ఓకేనా, సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. అసలు ఏంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే, కాన్సెప్ట్ వినండి ఫస్ట్. ఇదేంటి అంటే, ఇంటర్నేషనల్ జ్యూరీ మెంబర్స్, అంటే ఇంటర్నేషనల్గా కొన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఒక జ్యూరీగా ఫామ్ అయ్యి, అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్కి, అంటే బీచెస్ ఉంటాయి కదా, ఆ యొక్క బీచెస్కి ఏవైతే ఉంటాయో వాటి యొక్క హైజీన్ దృష్ట్యా, అంటే అవి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత అవి ఎంత టూరిజంని అట్రాక్ట్ చేస్తున్నాయి, తర్వాత అక్కడ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ బీచ్ సరౌండింగ్స్ ఎంత
ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ ఎంత క్లీన్గా ఉన్నాయి, ఎంత ప్లాస్టిక్ ఫ్రీగా ఉన్నాయి అన్న వాటి దృష్ట్యా చూసుకుంటూ ఈ యొక్క బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది బీచెస్కి. ఓకేనా, ఎవరిస్తారు అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్పాను మీకు, స్టేట్మెంట్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఏమేంటి అంటే జ్యూరీ మెంబర్స్ అని చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఎక్కడెక్కడి నుంచి ఉంటారు ఆ జ్యూరీ మెంబర్స్ అంటే, సో ఒకటి వచ్చేసి యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, ఇది ఒక సంస్థ. తర్వాత యునైటెడ్ నేషన్స్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ UNWTO. అండ్ ఇంకొకటి వచ్చేసి IUCN తెలుసు కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. అంటే నథింగ్ బట్ ఈ యొక్క IUCN లిస్టులు అనేసి జాబితాలు రిలీజ్ చేస్తుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ని తీసుకుంటే అది వల్నరబులా, ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అని చెప్పేసి, సో అది అంతరించిపోవడానికి ఏ దశలో ఉంది అన్న దాన్ని బట్టి కొన్ని లిస్టులు అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట IUCN, మీకు తెలిసే ఉంటుంది. ఈ 3 సంస్థలు అలాంగ్ విత్ 1 NGO. NGO అంటే ఏంటి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఏ దేశానికి సంబంధించిన NGO? డెన్మార్క్ని బేస్ చేసుకున్న ఒక NGO. ఆ పేరేంటి అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. ఓకే, ఈ 4 సంస్థలకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఒక జ్యూరీగా ఫామ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్కి సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఆ సర్టిఫికేషన్ పేరే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. ఈ యొక్క సర్టిఫికేషన్ వచ్చింది అంటే ఆ బీచ్ ఇంకా అన్నిట్లోనూ ఆ బీచెస్ ఇంకా 100% హైజీన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం అనమాట. అయితే ఈ యొక్క సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1985 సంవత్సరం 1985 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, 1985 నుంచి ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ 2024 మనం ఆగస్ట్లో ఉన్నాం కదా, ఇప్పటికి చూసుకుంటే భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు. ఎన్ని అంటే 12. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని ఉన్నాయి? 12 బీచెస్ ఉన్నాయన్నమాట ఇండియాలో. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ 12 బీచెస్ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా ఆప్షన్స్ ఇచ్చి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాం. మనం ఆర్డర్ వైజ్ వద్దాం. ఇండియా మ్యాప్లో ఆర్డర్ వైజ్ చూడండి, గుర్తుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుజరాత్లో వచ్చేసి శివరాజ్పూర్ బీచ్ ఆఫ్ గుజరాత్. నెక్స్ట్ డయూలో వచ్చేసి గోగ్లా బీచ్ ఆఫ్ డయూ. నెక్స్ట్ వన్ వచ్చేసి కర్ణాటకలో గుర్తుపెట్టుకోండి 2 బీచెస్ ఉన్నాయి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి. ఏంటవి అంటే ఒకటి కసర్కోడ్ బీచ్ ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్ పాడుబిద్రి బీచ్ ఆఫ్ కర్ణాటక. ఏమేమి ఉన్నాయి? కసర్గోడ్, పాడుబిద్రి బీచ్ ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్ వచ్చేసి కేరళకి సంబంధించి కప్పాడు బీచ్ ఆఫ్ కేరళ. చూసుకోండి ఏ బీచ్ ఏ రాష్ట్రంలో ఉందో కూడా మనకి తెలియాలి. ఓకే, కప్పాడు బీచ్ ఆఫ్ కేరళ. నెక్స్ట్ లక్షద్వీప్ ఉంది కదా, యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. అందులో 2 బీచెస్ ఉన్నాయి. ఏంటంటే అది ఒకటి కద్మత్ బీచ్ ఆఫ్ లక్షద్వీప్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మినికాయ్ తుండి బీచ్ ఆఫ్ లక్షద్వీప్. ఈ 2 కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇక్కడికి వద్దాం. మళ్ళీ సౌత్ పోర్షన్లో తమిళనాడుకు సంబంధించి కోవలం బీచ్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరిలో ఉన్న ఈడెన్ బీచ్ ఎక్కడుంది అని కూడా అడగొచ్చు, వెరీ ఫేమస్, పుదుచ్చేరిలో ఉంటుంది. నెక్స్ట్ ఇటరండి ఇక్కడ నెక్స్ట్ యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్కి సంబంధించి రాధానగర్ బీచ్ ఆఫ్ అండమాన్ నికోబార్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న బీచ్ ఉందా అంటే ఉంది. ఆ పేరేంటి అంటే రిషికొండ బీచ్. మనకి వైజాగ్లో ఉంటుంది కదా రిషికొండ బీచ్, వెరీ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. సో ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. అండ్ నెక్స్ట్ ఒడిశాకి సంబంధించి గోల్డెన్ బీచ్. ఓకే, ఇవి మొత్తం 12 బీచెస్ ఉన్నాయి మనకి ఇండియాలో. ఏ బీచెస్ ఏ రాష్ట్రానికి సంబంధించి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఎక్కడ కూడా దొరకదన్నమాట ఇలాంటి కాన్సెప్ట్, ఒకసారి చూడండి. సో అండ్ ఆల్సో మనం చూసుకుంటే మొత్తం కోస్టల్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే భారతదేశంలో 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. సో అది కూడా మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ జాగ్రఫీకి వెళ్ళి ఒకసారి ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మాత్రం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ ఎన్ని అంటే 12 ఉన్నాయి అనమాట. ఏ రాష్ట్రంలో ఏముందో చెప్పాం కదా, దాని ప్రకారం నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివైజ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి ఇనిషియేటివ్ ఇండియాలో ఏదైనా ఉందా, ఏదైనా స్కీమ్ పేరుందా దానికి అంటే ఉంది. అదేంటి అంటే బీమ్స్ ప్రాజెక్ట్ అనేది ఇండియాలో ఒకటి ఉంది. అయితే ఇది దేనికి సంబంధించింది అని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. నథింగ్ బట్ బీచెస్ని కన్సర్వ్ చేసే ఒక ప్రాజెక్ట్ అనమాట బీమ్స్. ఒకసారి ఫుల్ ఫామ్ చూడండి, బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎస్థెటిక్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్. బీమ్స్ అనేది ఏంటి అంటే ఇండియాలో
బీచెస్ని కన్సర్వ్ చేసే ఒక ప్రాజెక్ట్. ఇది టోటల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆపరేషన్స్ ఇన్ న్యూస్లో ఉన్న ఆపరేషన్స్ ఏంటి, అలాగే కొన్ని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే హిస్టారికల్గా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ టు బి ఫోకస్డ్, ఏమేమి మనం ఫోకస్ చేయాలి, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్థల వారీగా ఆపరేషన్స్ ఏమేమి లాంచ్ చేశారో చూడండి. ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్పిఎఫ్ తెలుసు కదా మీకు, ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వీళ్ళు లాంచ్ చేసిన ఆపరేషన్స్ ఏంటి అని అడగొచ్చు, లేదు అంటే ఆపరేషన్ నేమ్ ఇచ్చి అది దేనికి సంబంధించింది అని కూడా అడగొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి ఆపరేషన్ నార్కోస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నేమ్స్ అన్ని. ఆపరేషన్ నార్కోస్. నార్కో అంటే ఏంటి, డ్రగ్స్ కదా, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నార్కోటిక్స్, డ్రగ్స్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ అని చెప్తాం. ఓకే, సో ఆపరేషన్ నార్కోస్ అనేది దేనికి సంబంధించింది అంటే టు కర్బ్ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్. అర్థమైందా? ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ని అడ్డుకట్ట వేయడానికి ఆర్పిఎఫ్ తీసుకొచ్చిన ఆపరేషన్ పేరేంటి అంటే ఆపరేషన్ నార్కోస్. నెక్స్ట్ ఆపరేషన్ మహిళా సురక్ష పేరులోనే ఉంది, విమెన్ ప్రొటెక్షన్కి సంబంధించిన ఆపరేషన్ అనమాట. ఆర్పిఎఫ్ తీసుకొచ్చింది. ఓకే, టు రెస్క్యూ విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ ద ట్రాఫికింగ్. అర్థమైందా? సో విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది కదా, సో దాన్ని కర్బ్ చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ మహిళా సురక్ష. నెక్స్ట్ ఆపరేషన్ నన్హే ఫరిస్తే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ నన్హే ఫరిస్తే ఆర్పిఎఫ్ లాంచ్ చేసింది. దేనికి సంబంధించింది అంటే చైల్డ్ ట్రాఫికింగ్. సో ఎక్స్క్లూజివ్లీ చైల్డ్ ట్రాఫికింగ్ని కర్బ్ చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ ఆహత్. ఏఏహెచ్టి, రాహత్ కాదు, ఆహత్, ఏఏహెచ్టి. ఇక్కడ ఆపరేషన్ ఆహత్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాని అడ్డుకట్ట వేయడానికి ఆర్పిఎఫ్ తీసుకొచ్చిన ఆపరేషన్ రాహత్. నెక్స్ట్ వన్ ఆపరేషన్ జీవన్ రక్ష అంటే లైఫ్ సేవియర్ అనమాట. నథింగ్ బట్ ఎవరైనా ట్రైన్ యాక్సిడెంట్స్కి ప్రోన్ అయినా లేదంటే ప్రోన్ అవ్వబోయినా, ఓకే, అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడే ఒక ఆపరేషన్ జీవన రక్ష. చూద్దాం. టు సేవ్ పబ్లిక్ ఫ్రమ్ రైల్వే యాక్సిడెంట్స్ అండ్ హజార్డ్స్. ఇవన్నీ కూడా ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆపరేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ లాంచ్ చేసిన ఆపరేషన్స్ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ వన్ ఆపరేషన్ చక్ర. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఒకసారి చూడండి. ఆపరేషన్ చక్ర అనేది సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్, ఫ్రాడ్స్. మనం చూసుకుంటే ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి కదా, ఫినాన్షియల్ క్రైమ్స్ ఇవన్నీ. సో వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ చక్ర. ఓకే, అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మేఘచక్ర అండ్ కార్బన్. ఓకే, ఇక్కడ ఆపరేషన్ మేఘచక్ర అండ్ కార్బన్ ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే టు కర్బ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఎప్పుడైనా సెక్షువల్ అబ్యూస్కి ప్రోన్ అయితే అలాంటి వాళ్ళని కాపాడడానికి తీసుకొచ్చిన ఆపరేషన్స్ మేఘచక్ర అండ్ కార్బన్ అనమాట. అయితే ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుపెట్టుకోండి, పోక్సో 2012. ఏంటి చట్టం అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. చిన్నపిల్లలకి అగేన్స్ట్గా అంటే ఎవరైనా కానీ చిన్నపిల్లలు సెక్షువల్ అబ్యూస్కి గురైనప్పుడు ఈ కేసు కిందనే బుక్ చేస్తారనమాట వాళ్ళని. ఓకే, గుర్తుపెట్టుకోండి. పోక్సో చట్టం 2012 సంవత్సరం. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ గరుడ. సిబిఐ తీసుకొచ్చిన ఆపరేషన్ గరుడ దేనికి సంబంధించింది అంటే టు కర్బ్ డ్రగ్ స్మగ్లింగ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. అర్థమైందా? ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఆ రీజియన్లో డ్రగ్స్ స్మగ్లింగ్, ఓకే, మాదక ద్రవ్యాల సరఫరాని అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ గరుడ. నెక్స్ట్ ఆపరేషన్ కనక్ దేనికి సంబంధించింది అంటే టు బ్రేక్ ఛానలైజ్డ్ కరప్షన్ ఇన్ ఎఫ్సిఐ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో అందులో కరప్షన్కి వ్యతిరేకంగా అంటే అవినీతికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆపరేషన్ కనక్ బై సిబిఐ. నెక్స్ట్ ఆపరేషన్ త్రిశూల్ అనే ఆపరేషన్ దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు ఫారెన్లో ఉన్న క్రిమినల్స్ కానీ ఇట్లా పారిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మన దేశానికి సంబంధించిన క్రిమినల్స్ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా ఇంటర్పోల్ సహాయంతో మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే ఒక ఆపరేషన్ అనమాట. ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ త్రిశూల్. ఎవరు లాంచ్ చేశారు? సిబిఐ వాళ్ళు లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి సిబిఐ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆపరేషన్ ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లాంచ్ చేసిందని అడగొచ్చు. ఓకే, ఇందాక మనం చూసింది ఆర్పిఎఫ్, ఇక్కడ చూసింది సిబిఐ ఆపరేషన్స్. అందులో కూడా ఎస్పెషల్గా ఏ ఆపరేషన్ పేరు దేనికి సంబంధించి కూడా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మిలిటరీ ఆపరేషన్స్. ఎక్స్క్లూజివ్గా
మన మిలిటరీ చేసిన కొన్ని ఆపరేషన్స్, న్యూస్లో ఉన్న ఆపరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటికి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ ఇంకా జరుగుతూనే ఉంది కదా, అది కూడా మళ్ళీ మనకి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు చూస్తే. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క వార్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న భారతీయుల్ని ఇండియాకి తీసుకురావడానికి ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ అజయ్. ఓకే, ఉద్దేశం చూడండి, పేరు చూడండి. నెక్స్ట్ మయన్మార్లో సంభవించిన మోచా తుఫాను, మోచా సైక్లోన్ వచ్చింది కదా మయన్మార్లో, అప్పుడు అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి, సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మిలిటరీ చేసిన ఆపరేషన్ కరుణ ఫర్ మయన్మార్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ కావేరీ ఆపరేషన్ వచ్చేసి సుడాన్ క్రైసిస్, సుడాన్లో మిలిటరీ క్రైసిస్ వచ్చింది అవునా. సో సుడాన్లో ఈ మిలిటరీ క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడున్న భారతీయుల్ని ఇండియాకి రెస్క్యూ చేసి తీసుకురావడానికి చేసిన ఆపరేషన్ కావేరీ. నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ అంటే మనం చూసుకుంటే ఈ యొక్క తుర్కీ అండ్ సిరియా ఏదైతే ఉందో అక్కడ సంభవించిన ఒక ఎర్త్క్వేక్ అనమాట, భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చింది కదా. సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఏ పేరుతో చేశారు అంటే ఆపరేషన్ దోస్త్ పేరుతో చేశారు. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ గంగా వెరీ ఫేమస్, మనకు తెలుసు. రష్యా అండ్ యుక్రెయిన్ క్రైసిస్ అంటే రష్యా అండ్ యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు అక్కడున్న భారతీయుల్ని యుక్రెయిన్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి చేసిన ఆపరేషన్ గంగా. నెక్స్ట్ ఆపరేషన్ దేవీ శక్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల క్రైసిస్ వచ్చింది కదా, అంటే తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో తిరుగుబాటు చేసి అక్కడ గవర్నమెంట్ని పడగొట్టి తాలిబన్స్ గవర్నమెంట్ ఫామ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో అవునా. అప్పుడు అక్కడి నుంచి ఇండియన్స్ని తీసుకురావడానికి రెస్క్యూ చేయడానికి ఆపరేషన్ దేవీ శక్తి ఫర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వందే భారత్ అండ్ సముద్ర శక్తి. సో వందే భారత్ అండ్ సముద్ర సేతు ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్ వచ్చింది కదా, ఈ యొక్క పాండమిక్ ఏదైతే ఉందో, పాండమిక్ టైంలో ఇండియన్ గవర్నమెంట్ వివిధ దేశాల్లో ఉన్న ఇండియన్స్ని రెస్క్యూ చేసి ఇండియాకి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి చేసిన ఆపరేషన్స్ వందే భారత్ అండ్ సముద్ర సేతు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎయిర్ రూట్, వందే భారత్ అంటే ఎయిర్ రూట్, సముద్ర సేతు వచ్చేసి నావీ రూట్ అనమాట. ఓకే, త్రూ ఓషన్ ద్వారా తీసుకురావడం. నెక్స్ట్ వన్ రాహత్ ఆపరేషన్ వచ్చేసి యెమెన్. 2015లో యెమెన్ క్రైసిస్ జరిగింది. అప్పుడు సౌదీ అరేబియా ఇన్వేట్ చేయడం వల్ల, సౌదీ అరేబియా మిలిటరీ ఏదైతే ఉందో యెమెన్ మీద ఇన్వేట్ చేయడం వల్ల అక్కడున్న ఇండియన్స్ని కాపాడి తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ రాహత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇక్కడ ఇంకొక పేరు ఉంది రాహత్. ఇప్పుడు మనకి 2013లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే, గుర్తుందా? 2013లో ఉత్తరాఖండ్లో వరదలు వచ్చాయి కదా, అప్పుడు కూడా అక్కడ మిలిటరీ ఆపరేషన్ ఒకటి కండక్ట్ చేసింది అక్కడున్న ప్రజల్ని రెస్క్యూ చేయడానికి. సేమ్ ఇదే పేరు మీద కండక్ట్ చేసింది ఆపరేషన్ రాహత్. ఓకే, సో రెండు పేర్లు ఒకటే, కాకపోతే ఉద్దేశం వేరు. ఈ యెమెన్కి సంబంధించి 2015లో జరిగింది ఇది, ఈ ఉత్తరాఖండ్ సంబంధించి 2013లో జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఓకే, ఇవి సమ్ ఆఫ్ ద మిలిటరీ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ ఆపరేషన్ మైత్రి వచ్చేసి నేపాల్లో 2015లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ టైంలో 2015లో నేపాల్ ఎర్త్క్వేక్ క్రైసిస్ నుంచి కాపాడడానికి చేసిన ఆపరేషన్ మైత్రి. నెక్స్ట్ ఆపరేషన్ క్యాక్టస్ వచ్చి మాల్దీవ్స్కి సంబంధించి. అండ్ ఆపరేషన్ మేఘదూత్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి న్యూస్లో కూడా ఉంది. ఇదేంటి అంటే పాకిస్తాన్కి సంబంధించిన సో ఇదేంటి అంటే సియాచిన్ గ్లేషియర్కి సంబంధించిన ఆపరేషన్ అనమాట. పాకిస్తానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్వైర్ చేయాలి అనుకున్నప్పుడు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అగెయిన్స్ట్గా సియాచిన్ గ్లేషియర్ ప్రాంతం మీద పట్టు సాధించడానికి చేసిన ఒక ఆపరేషన్ మేఘదూత్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1984 ఏప్రిల్ 13th. ఓకే, రీసెంట్గానే దీన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము 1984 ఏప్రిల్ 13th. సో ఆపరేషన్ మేఘదూత్ సందర్భంగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇన్సానియత్ ఏంటి అంటే బంగ్లాదేశ్కి సంబంధించి ఒక మిలిటరీ ఆపరేషన్ అనమాట, గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక మిలిటరీ ఆపరేషన్ ఇన్సానియత్. ఓకే, బంగ్లాదేశ్ మీద కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా న్యూస్లో ఉంది కదా బంగ్లాదేశ్లో ఏమైంది, షేక్ హసీనా గారు రిజైన్ చేసేసి రావాల్సి వచ్చింది. సో షేక్ హసీనా గారు రిజైన్ చేసేసి దేశం వదిలి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంత గందరగోళంగా ఉంది కాబట్టి ఒకసారి బంగ్లాదేశ్ మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ లెవెల్ ఆపరేషన్స్కి సంబంధించి పేర్లు గుర్తుపెట్టుకోండి, అవి దేన్ని ఉద్దేశించి ఇచ్చారు, కొన్ని ఆపరేషన్స్ అనమాట చూద్దాం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మత్స్య వచ్చేసి టు సీజ్ ద రోటెన్ ఫిష్ ఇన్ కేరళలో ఈ యొక్క కుళ్ళిపోయిన చేపలు ఏవైతే ఉంటాయో వీటి ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని అలాంటి ఫిష్ ఏదైనా రోటన్ ఫిష్ ఏదైనా ఉంటే దాన్ని మొత్తాన్ని సీజ్ చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ మత్స్య కేరళలో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆపరేషన్ మదద్ అండ్ సహయోగ్ ఏంటి అంటే 2018 సంవత్సరంలో కేరళలో చాలా ఫ్లడ్స్ వచ్చాయి కదా, మనకి దాని మీద ఒక మూవీ కూడా ఉంది 2018 ఫ్లడ్స్ అని చెప్పేసి. ఓకే, సో ఈ కేరళ ఫ్లడ్స్కి సంబంధించి రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ మదద్ అండ్ సహయోగ్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఆపరేషన్ సద్భావన దేనికి సంబంధించింది అంటే ఇది మనకి కాశ్మీర్కి సంబంధించి మిలిటెన్సీని తగ్గించడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ సద్భావన. నెక్స్ట్ ఆపరేషన్ ముస్కాన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆపరేషన్ ముస్కాన్ అసలు దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఉద్దేశం ఇంపార్టెంట్. ఇక్కడ తప్పిపోయిన చిల్డ్రన్ ఉంటారు కదా, మిస్సింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళ యొక్క సొంత ప్లేసెస్కి తిరిగి పంపించే ఒక ఆపరేషన్ ముస్కాన్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టు రెస్క్యూ ద మిస్సింగ్ చైల్డ్, ఆపరేషన్ ముస్కాన్. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA మనకి తెలుసు. ఈ యొక్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటారు కదా, దీనికి సంబంధించి ఒక ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ ధ్వస్త్ బై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దేనికి సంబంధించింది అది? సో టార్గెట్స్ ఆన్ టెర్రర్ ఫండింగ్, డ్రగ్ డీలింగ్, టార్గెటెడ్ కిల్లింగ్స్ అండ్ టెర్రరిజం. మెయిన్గా టెర్రరిజం మీద, తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్ మీద అగేన్స్ట్గా తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ ధ్వస్త్. ఎవరు లాంచ్ చేశారని అడుగుతారు. పెక్యూలియర్గా ఉంది, ఒక్కటే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, NIA వాళ్ళు లాంచ్ చేసిన ఆపరేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్లైడ్లో ఇచ్చిన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా ఆన్ గోయింగ్ ఆపరేషన్స్, అంటే లాంచ్ అయ్యి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతూ ఉన్న ఆపరేషన్స్ అనమాట. ఒక 5 ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పేర్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఆపరేషన్ రక్షక్ 2. ఇదేంటి అంటే 1991వ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ ఏరియాలో మిలిటెన్సీని తగ్గించడానికి. అర్థమైందా? అంటే అక్కడ టెర్రరిజంని, ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్స్ని అడ్డుకట్ట వేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్ రక్షక్. సో సేమ్ ఆపరేషన్ ఇంకొకటి ఉంది మనకి ఇక్కడ, 4th వన్ చూసారా, ఆపరేషన్ ఆల్అవుట్. సో ఆపరేషన్ ఆల్అవుట్ కాశ్మీర్ అన్నా అండ్ ఆపరేషన్ రక్షక్ 2 అన్నా కూడా జమ్మూ కాశ్మీర్లో మిలిటెన్సీని అణిచివేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ గుడ్విల్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో హ్యుమానిటేరియన్ టాస్క్, అంటే హెల్పింగ్ నేచర్ అన్నమాట. అంటే హెల్పింగ్ నేచర్ని పెంపొందించే విధంగా, హ్యుమానిటేరియన్ బిహేవియర్ని ఎంకరేజ్ చేసే విధంగా తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ గుడ్విల్, ఎక్కడ? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. నెక్స్ట్ ఆపరేషన్ గుడ్ సమారిటన్స్, ఇది వచ్చేసి సో సేమ్ కాన్సెప్ట్, మణిపూర్ అండ్ నాగాల్యాండ్లో హ్యుమానిటేరియన్ టాస్క్ని ఎంకరేజ్ చేసే విధంగా తీసుకొచ్చిన ఆపరేషన్ గుడ్ సమారిటన్స్. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఆపరేషన్ గుడ్ సమారిటన్స్ అనేది ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కూడా చేశారు. దేనికి సంబంధించింది అంటే ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి రెస్క్యూ చేసి హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ సేవియర్స్ ఉంటారు కదా ఎవరైతే ఉంటారో, సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఒక ఆపరేషన్ గుడ్ సమారిటన్స్ అని చెప్పి నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు కూడా లాంచ్ చేశారు. సో అది ఇది లింక్ చేసుకుని చూడండి. ఇక్కడ ఆపరేషన్ గుడ్ సమారిటన్స్ అంటే మనకి దేనికి సంబంధించి, మణిపూర్ నాగాల్యాండ్కి సంబంధించి హ్యుమానిటేరియన్ టాస్క్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ స్నో లిపర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లడాఖ్కి సంబంధించిన ఆపరేషన్. దేనికి సంబంధించింది అంటే ఇది సో ఈస్టర్న్ లడాక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుంది కదా, ఆ ఏరియాకి సంబంధించి మిలిటరీ వాళ్ళు చేసిన ఒక ఆపరేషన్ అనమాట, ఆపరేషన్ స్నో లిపర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్నో లిపర్డ్ అంటే గుర్తుపెట్టుకోండి లడాక్. సో లడాఖ్కి సంబంధించిన స్టేట్ యానిమల్ ఏది అని కూడా అడగొచ్చు, స్నో లిపర్డే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఒక నేషన్ వాళ్ళ యొక్క నేషనల్ సింబల్గా స్నో లిపర్డ్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఏ దేశం అంటే కజకిస్తాన్ పేరు గుర్తుపెట్టుకోండి. సో కజకిస్తాన్ ఏదైతే ఉందో రీసెంట్గా వాళ్ళ యొక్క నేషనల్ సింబల్గా స్నో లిపర్డ్ని అడాప్ట్ చేసుకున్నాయి అనమాట. ఇక్కడే లింక్ చేసుకోండి ఆ పాయింట్స్ అన్ని. ఇవి సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఆన్ గోయింగ్, ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. సో నెక్స్ట్ కాన్సెప్ట్
ఆపరేషన్ నిస్తార్ అనేది ఇండియన్ నేవీ వాళ్ళు ఓకే 2018లో ఇండియన్ నేవీ వాళ్ళు ఎమెన్లో ఒక సైక్లోన్ వచ్చింది, అక్కడ వాళ్ళని రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ నిస్తార్. ఏ దేశం గుర్తుపెట్టుకోండి, ఎమెన్లో ఉన్న సొకోట్రో ఐలాండ్స్కి సంబంధించి అక్కడ ఒక సైక్లోన్ వచ్చిందనమాట. సో ఆ సైక్లోన్ పేరు కూడా చూడండి, సైక్లోన్ మెకేను వస్తే దాని నుంచి రెస్క్యూ చేయడానికి ఇండియన్ నేవీ తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ నిస్తార్. ఓకే, అండ్ ఆల్సో ఎమెన్లో ప్రీవియస్గా చేసిన ఆపరేషన్ ఉంది కదా ఒకటి, ఆపరేషన్ రాహత్ 2015లో. ఈ రెండు లింక్ చేసుకుని చదవండి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ మదద్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మదద్ అండ్ సహయోగ్ రెండు కూడా 2018 సంవత్సరంలో కేరళలో ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చాయి కదా, అక్కడ రెస్క్యూ చేయడానికి తీసుకొచ్చిన ఆపరేషన్. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ బందర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019 సంవత్సరం ఫిబ్రవరి 14 మనకి బాగా గుర్తుండిపోతుంది. ఆ రోజు ఏం జరిగింది అంటే అదొక బ్లాక్ డేగా మన అందరం చూస్తాం కదా. పుల్వామా అటాక్ జరిగింది ఆ రోజు, మన యొక్క ఇండియన్ సోల్జర్స్ అందరినీ కూడా అసాసినేట్ చేయడం జరిగింది కదా. సో దానికి రిటాలియేషన్గా కరెక్ట్గా చూసుకుంటే ఫిబ్రవరి 14, 2019లో మన సోల్జర్స్ మీద అటాక్ జరిగితే కరెక్ట్గా ఫిబ్రవరి 26, 2019కి ఒక అటాక్ చేశారనమాట ఇండియన్ ఆర్మీ వాళ్ళు. ఎక్కడ అంటే సో బాలాకోట్ ప్రాంతంలో ఒక ఎయిర్ స్ట్రైక్ చేసి, నథింగ్ బట్ సర్జికల్ స్ట్రైక్ చేసి రివెంజ్ తీర్చుకోవడం జరిగింది కదా. సో దానికి సంబంధించి ఆ ఆపరేషన్ పేరేంటి అంటే ఆపరేషన్ బందర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఒక మూవీ కూడా ఉంటుంది, ఉరి ద సర్జికల్ స్ట్రైక్ అని ఒక మూవీ ఉంటుంది చూడండి. సో అది దేనికి సంబంధించింది అంటే పుల్వామా అటాక్కి రివెంజ్ అనమాట. ఓకే, ఆపరేషన్ పేరు ఆపరేషన్ బందర్, 2019లో వచ్చిన ఆపరేషన్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ఒకసారి చూడండి. ఆపరేషన్ పీస్ దేనికి సంబంధించింది అంటే జునాగఢ్ ఉంది కదా, ఈ యొక్క సంస్థానం ఏదైతే ఉందో జునాగఢ్, దాన్ని ఎనెక్సేషన్ చేసుకోవడానికి చేసిన ఒక ఆపరేషన్ అనమాట. అంటే ఇండియాలో కలుపుకోవడానికి చేసిన ఒక ఆపరేషన్ పీస్. నెక్స్ట్ ఆపరేషన్ పోలో, అందరికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్ని ఇండియాలో విలీనం చేసుకోవడానికి చేసుకున్న ఆపరేషన్ పోలో. వీటన్నిటిని కూడా అచీవ్ చేసిన పర్సన్ ఒక ఆయన ఉన్నారు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఆయన కట్టి ఆయన గ్రాటిట్యూడ్ని మనం తెలుపుకున్నాం. ఆయన పేరే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మనకి తెలుసు కదా, ఆయన్ని ఇండియన్ బిస్మార్క్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఎందుకు అంటే ఆయన యునైటెడ్ ఇండియా కోసం చాలా కష్టపడ్డారనమాట. ఏది కూడా బ్రేక్ అవ్వకుండా, ఇండియాకి సంబంధించి ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా ఉండే విధంగా ఆయన చేసిన కృషి ఫలితంగానే ఇవన్నీ కూడా ఇండియాలో కలవడం జరిగింది. ఓకే, సో ఆపరేషన్ పోలో 1948, ఈ రెండు కూడా 1948లోనే జరిగాయి. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ వచ్చేసి 1961లో ఏం జరిగింది, గోవా, దామన్, డయు వీటన్నిటిని కూడా మనం ఎక్వైర్ చేసుకోవడం జరిగింది కదా. ఓకే, పోర్చుగీస్ నుంచి ఎక్వైర్ చేసుకున్నాం ఆపరేషన్ విజయ్ ద్వారా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ. సో ఈ యొక్క ఆపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1971లో ఏం జరిగింది, ఇండో పాక్ వార్ జరిగింది. ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగింది. ఎవరి కోసం, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అంటాం అది యాక్చువల్లీ. సో ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీవియస్గా చూసుకుంటే ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు, అవునా. అంటే అదొక పాకిస్తాన్లో భాగంగా ఉండేది. సో పాకిస్తాన్తో కలిసి ఉండమని చెప్పేసి విడిపోయి సెపరేట్ కంట్రీగా ఫామ్ అయింది కదా బంగ్లాదేశ్ 1971లో. సో దేని ఆధారంగా అంటే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగిందనమాట. దేనికోసం అంటే ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి సపోర్ట్గా వార్ చేసి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ రావడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇండియన్ గవర్నమెంట్, అవునా. సో ఆ ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మెయిన్గా న్యూస్లోకి వచ్చింది దేనివల్ల ఫ్రీడమ్ ఫైటర్స్కి 30% రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఎక్కువ ప్రొటెస్ట్లు వచ్చి యూత్ అన్రెస్ట్ ఎక్కువ రావడం వల్ల అక్కడ గవర్నమెంట్ పడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ క్యాక్టస్ లిల్లీ బంగ్లాదేశ్కి సంబంధించి 1971 లిబరేషన్ వార్కి సంబంధించిన ఆపరేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చేసి 1999లో కార్గిల్ వార్ తెలుసు కదా మనకి, 1999. సో 1999లో కార్గిల్ వార్ జరిగింది కదా, దానికి సంబంధించి కండక్ట్ చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సఫేద్ సాగర్. కార్గిల్ విజయ్ దివస్గా మనం ఏ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే జూలై 26.
గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గానే మనం సెలబ్రేట్ చేసుకున్నాం, జూలై 26న కార్గిల్ విజయ్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ బ్లాక్ టార్నడో. ఆపరేషన్ బ్లాక్ టార్నడో దేనికి సంబంధించింది అంటే 2008 సంవత్సరం 2008లో ముంబై అటాక్స్ ఉన్నాయి కదా, ఓకే, ముంబై టెర్రర్ అటాక్స్ ఉన్నాయి కదా, దానికి అగేన్స్ట్గా తీసుకొచ్చిన ఆపరేషన్ బ్లాక్ టార్నడో అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ ఇన్ న్యూస్. ఈ సెషన్లో మనం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ కవర్ చేయడం జరిగింది. 12 బీచెస్ ఉన్నాయి కదా, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎవరు ఇస్తారు ఆ సంస్థలు చూసుకోండి, ఆ 4 చెప్పాను కదా, జ్యూరీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపరేషన్స్కి సంబంధించి ఏ ఏజెన్సీ లాంచ్ చేసిన ఆపరేషన్, ఆర్పిఎఫ్ఆ, సిబిఐయా, ఎన్ఐఏనా, ఓకే, ఇట్లా ఆర్గనైజేషన్స్ చూడండి. మిలిటరీ ఆపరేషన్స్ అయితే పేర్లు, తర్వాత ఏ కంట్రీ కోసం లాంచ్ చేసిన ఆపరేషన్, అండ్ ప్రీవియస్గా హిస్టారికల్గా చెప్పుకున్న కొన్ని ఆపరేషన్స్ చూడండి. అండ్ మనకు ఒక ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్. ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ ఇదేంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసింది కాదు, కానీ న్యూస్లో ఉందన్నమాట రీసెంట్గా. ఏంటిది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, ఓకే, యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ ఉన్నారు కదా, హౌతీ రెబల్స్ ఎవరైతే ఈ యొక్క రెడ్ సీ ఏరియా నుంచి వెళ్ళే మర్చెంట్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇజ్రాయెల్కి వెళ్లకుండా అడ్డుకుంటున్నారనమాట. హౌతీ రెబల్స్, హౌతీ HAUTI, హౌతీ రెబల్స్ ఏ దేశాన్ని కేంద్రంగా చేసుకుని నౌకలను అడ్డుకుంటున్నారు అంటే యెమెన్ని కేంద్రంగా చేసుకుని రెడ్ సీలో వెళ్ళే మర్చెంట్ షిప్స్ని అడ్డుకుంటున్నారు. సో ఇలా అడ్డుకోవడం వల్ల ఇజ్రాయెల్కి ఎక్కువగా మర్చెంట్ షిప్స్ వెళ్లకుండా చేసి అక్కడ ట్రేడ్ని దెబ్బతీశారనమాట. సో ఆబ్వియస్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఎవరు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అవునా. సో ఇక్కడ యెమెన్ కేంద్రకంగా ఉన్న హౌతీ రెబల్స్కి అగెయిన్స్ట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డియన్ ఇన్ ద రెడ్ సీ ప్రాంతంలో తీసుకొచ్చింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది న్యూస్లో ఉంది. ఆపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ ఈ సెషన్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని జాగ్రత్తగా రివైజ్ చేయండి. విల్ మీట్ విత్ సమ్ న్యూ కాన్సెప్ట్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.